Instead of I learner, let's give I27. Let me remove this master. Let me rename this one. Let me rename this app. Okay, clothing app, and this product app. Okay, so let me modify all this. Product is also okay. Next, rename. Oh shit! 1 second. Okay, fine. If you see by default, the last three ones are the Java-based applications. And if you come back here, by default, they'll be having something called source folder. It'll be having a main file, Java, and there'll be some Eureka application configured here. And resource basically, ప్రతి Java-based application కూడా will be having something called as a source and majorly POMX7. ఈ రెండు మన major focus ఎప్పుడు కూడా. If you are going towards GitHub Actions, if you see, there is by default a folder called .github, right? This is because there is something called code QL. ఇది మీరు ఇగ్నోర్ చేసండి, ఇది మనకు అవుట్ ఆఫ్ స్కోప్ ఇప్పుడు. బట్ థింగ్ ఏంటంటే there is something called as a code QL way. It's like the Sonar implementation, but majorly into GitHub Actions. Okay, so బేసిక్గా మనకి ఎలాగైతే జెన్కిన్స్లో పైప్ లైన్స్ రాసుకుంటామో గిట్హబ్లో విల్ రైటింగ్ వర్క్ ఫ్లోస్ అండి. ఆ వర్క్ ఫ్లోస్ స్టెప్స్ బ్రాంచెస్ ఇవన్నీ రకరకాల ఫ్లో. ఓకేనా, ఇది యాక్షన్ సంబంధించింది. ఐఎమ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్ ఫర్ దాట్. సో అందుకే ఇది కూడా ఇక్కడ రాసుకున్నాను. సో యూ కెన్ ఇగ్నోర్ దిస్ వన్. ఓకే, సో ఐడియల్ ఐఎమ్ హ్యావింగ్ డాట్ ఇది కూడా. సో బేసిక్గా జావా బేస్డ్ అప్లికేషన్కి సోర్స్ ఫోల్డరు, ద మేవెన్ ఫైల్, అండ్ ద సేమ్ థింగ్ POMXML. నార్మల్ ఇదంతా ఎవరు రాస్తారు? టిపికల్లీ ఆల్ దీస్ డేటా విల్ బి రిటర్న్ బై యూ డెవలపర్స్ అండి. ఓకే, మీరు ఏమి కూడా ఇందులో సోర్స్ కోడ్లు కానీ మీరు రాయరు. థింగ్ ఏంటి, ఐ విల్ బి రైటింగ్ ద డెవలపర్స్ విల్ బి రైటింగ్ సంథింగ్ కాల్డ్ సోర్స్ కోడ్. అండ్ మనం ఇప్పుడు దీని మీద ఫోకస్ పెడతామండి. అవర్ ప్రైమరీ ఫోకస్ ఎవ్రీ టైమ్ విల్ బి ఆన్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్. లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు మనకి ఏంటి, లెట్స్ అజ్యూమ్ I27-Eureka అనే ఒక మైక్రో సర్వీస్ ఉంది. ఇందులో సోర్స్ ఫోల్డర్ ఉంది, ఇందులో మెయిన్ ఫైల్స్ ఉన్నాయి, ఇందులో టెస్ట్ అని ఉంది. there are multiple resource sections and all, and there is something called pom.xml. This part will be taken care by the developers. మరి మనం ఏం రాయాలి at the end of the day అంటే we should be writing few more files. అందులో ఫస్ట్ ఫైల్ ఏంటంటే డాకర్ ఫైల్, Kubernetes manifest files. This can be your deployment file, service file, ingress file, PVC file, netpal file. ఇలా మల్టిపుల్ ఫైల్స్ రాస్తారు. The similar way, I will be writing something called the most important file called a Jenkins file. And if required, if I'm migrating towards something called as a or the package manager, I'll be using someone else called as a what is it, Helm charts. So my intention is for every repository we will be having a source code developed by developers, and rest part will be developed by the DevOps team. మా డెవలపర్స్ డాకర్ ఫైల్ రాయాలంటే రాస్తారండి. ఓకేనా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ స్కేల్. ఇఫ్ యూ గో ఫర్ కంపెనీస్, చాలా మంది కూడా ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ ఉన్నారు, FSCs అంటారు. ఓకే, వాళ్ళే డాకర్ ఫైల్ కూడా రాస్తున్నారు వాళ్ళ అప్లికేషన్కి. ఓకే, సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, ద ఫస్ట్ స్టెప్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఇస్ టు మేక్ షూర్ ఐఎమ్ కంటైనరైజింగ్ దిస్ అప్లికేషన్. మేనిఫెస్ట్ ఫైల్ క్రియేషన్స్, జెన్కిన్స్ ఫైల్స్, హెల్మ్ చార్ట్స్ ఇవన్నీ ఎక్కడ రాస్తారు? ఇన్ ద సేమ్ రిపాజిటరీ. ఓకే, మరి మన దగ్గర హండ్రెడ్స్ రిపాజిటరీస్ ఉన్న దాని పరిస్థితి ఏంటి అంటే ఫర్ ఎవ్రీ రిపాజిటరీ విల్ బి హ్యావింగ్ దీస్ ఫైల్స్ మ్యాండేటరీ. మేబీ అందులో కోడ్ షేరబుల్ అవ్వచ్చు, షేర్డ్ లైబ్రరీస్ యూస్ చేసుకొని, ఆర్ దే క్యాన్ బి kept in the same Jenkins files as well. Okay, but thing is these will be written by DevOps team, and the above ones will be written by created by the developers. Okay, now ఇప్పుడు మనం ఏం చేయాలి? Overall గా we are having 3 microservices, right, in Java, out of which Eureka is one. What is it? Cart is one, Product is one. ఓకే, సో బేసిక్గా దిస్ కంప్లీట్ ఈ-కామర్స్ అప్లికేషన్ అండి. మన కార్ట్లో ఏమైతే ఐటమ్స్ ఉంటాయో ఇందులో ఉంటాయి. మన ఐటమ్స్ ఏమైతే ప్రోడక్ట్ లిస్ట్, ప్రోడక్ట్ క్యాటలాగ్ ఉంటే క్యాటలాగ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. ఈ సర్వీస్తో మాట్లాడుకోవాలనుకోండి, దానికి డిస్కవరీ కావాలి కాబట్టి యూరేకా హెల్ప్ చేస్తుంది.
ఓకే, ఈ మూడు కూడా బ్యాక్ ఎండ్ ఉంటాయండి. వీటికి ఫ్రంట్ ఎండ్ ఎవరు చెప్తారంటే, దేర్ ఈస్ వన్ మోర్ అప్లికేషన్ ఇఫ్ యూ సీ హియర్, ఐఎమ్ హ్యావింగ్ వన్ మోర్ అప్లికేషన్ కాల్డ్ యాజ్ క్లాతింగ్ యాప్. ఓకే, ఆ క్లాతింగ్ యాప్ అనేది ఏంటంటే ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్. కస్టమర్ యాక్సెస్ చేస్తున్నప్పుడు తనకి ఏమైతే డేటా పాపులేట్ అవుతుంది, పేజ్ పాపులేట్ అవుతుందో, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్. ఇట్స్ అ రియాక్ట్ అప్లికేషన్ బేసికలీ. అండ్ ఇక్కడ నుంచి ఇట్ విల్ బి కమ్యూనికేటింగ్ టు ద యూరేకా or the respective environment, and from there it will be going towards respective services. So this will be acting as a backend or business logic అనుకోవచ్చు. దిస్ విల్ బి యాక్టింగ్ ఎస్ ఎ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. అండ్ బై డిఫాల్ట్గా మన డేటా అంతా కూడా డేటాబేస్ స్టోర్ చేయాలి కాబట్టి వీ విల్ బి హ్యావింగ్ వన్ డేటాబేస్ సిట్టింగ్ హియర్. దిస్ క్యాన్ బి యువర్ MySQL ఆర్ పోస్ట్ డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇది మన ఫ్లో డిపెండెన్సీ మనం క్రియేట్ చేయాల్సింది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, వీ నీడ్ టు పిక్ వన్ మైక్రో సర్వీస్. లెట్స్ అజ్యూమ్ దట్ డెవలపర్స్ హెస్ టోల్డ్ దట్ ద యూరేకా ఏమైంది డెవలప్ చేస్తున్నా అది రెడీగా ఉంది. నౌ వీ నీడ్ టు డెవలప్ ద అప్లికేషన్. అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు లెట్స్ ట్రై టు డిప్లాయ్ ద అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ వేస్ అండి. ఓకేనా, అంటే మనం డిప్లాయ్ చేసిన 3 మైక్రో సర్వీసులు, వాటికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఫేజ్లో ఫేజ్ 1 లెట్స్ ట్రై టు డిప్లాయ్ ద కంప్లీట్ మైక్రో సర్వీసెస్ ఇన్ డాకర్ వే ఆఫ్ డిప్లాయ్మెంట్. పైప్ లైన్స్ అన్ని కామన్ అండి. ఇందులో డాకర్ వే అంటే ఏముంటుంది, ఫస్ట్ అప్లికేషన్ ఖచ్చితంగా బిల్డ్ అవ్వాలి, తర్వాత సోనార్ జరగాలి. ఓకే, నెక్స్ట్ వాట్ వి కాల్ డాకర్ బిల్డ్ జరగాలి, రిపాజిటరీ పుష్ చేయాలి, డెవ్ ఎన్విరాన్మెంట్లో కంటైనర్ కింద డిప్లాయ్ అవ్వాలి, టెస్ట్ ఎన్విరాన్మెంట్లో కంటైనర్ కింద డిప్లాయ్ అవ్వాలి, అలాగే ప్రాడ్ ఎన్విరాన్మెంట్లో కంటైనర్ కింద డిప్లాయ్ అవ్వాలి. ఇక్కడ దాకా ఒక ఫస్ట్ ఫేజ్ మనకి. ఇది ఎప్పుడు అచీవ్ చేయగలిగామో విల్ బి స్టెప్పింగ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డాకర్ లెట్స్ ఇంప్లిమెంట్ క్యూబర్నెటిస్ వే. సో మళ్ళీ ఫ్లో ఏముంటుందండి, బిల్డ్ కామను, సోనార్ కామను, డాకర్ బిల్డ్ కామను, రిపో పుష్ కామను, నా డెవ్ ఎన్విరాన్మెంట్ కామన్. కాకపోతే now we'll be deploying using Kubernetes, and we'll be using test environment using Kubernetes, and we'll be writing prod environment using Kubernetes. In applications ki total 3 microservice ki, Eureka ki, Cart ki, Product ki. Okay, so 3 applications ki Docker way untadi, Kubernetes way untadi. Once we are successful in this way, okay, the next way, let's move to the third way. And third phase phase 3. ఫేజ్ 3 ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పటి వరకు రకరకాల పైప్ లైన్స్ ఉన్నాయి, వేరియస్ పైప్ లైన్స్ ఉన్నాయి. లెట్స్ కస్టమైజ్ దెమ్, క్రియేట్ ఎ రోబస్ట్ పైప్ లైన్ యూజింగ్ షేర్డ్ లైబ్రరీస్. ఓకే, అంటే ఏంటి, యూరేకా, కార్ట్, ప్రొడక్ట్ ఇవన్నీ కలిపి 1 or 2 షేర్ లైబ్రరీస్ని కాల్ చేసుకుంటాయి. మన యాక్చువల్ కోడ్ అంతా ఇందులో పెట్టుకుంటాం. సో మన కంపెనీలో ఎవరైనా ఒక మెథడ్ కాల్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ నుంచి కాల్ చేసుకుంటారు. అది థర్డ్ ఫేజ్లో చూద్దాం. వన్స్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్ ఫేజ్, లెట్స్ మూవ్ టువర్డ్స్ ఫోర్త్ ఫేజ్. ఇప్పటి వరకు చేసినంత కూడా హెల్మ్ డిప్లాయ్మెంట్ చేద్దాం. ఓకే, సో మొత్తం ఇక్కడ దాకా ఉన్నవన్నీ కూడా షేర్ లైబ్రరీస్ మనకి కామన్. జెన్కిన్స్ పైప్ లైన్ వస్తుంది, షేర్ లైబ్రరీస్ వస్తుంది, ఇక్కడ కొత్తగా హెల్మ్ చార్ట్స్ కూడా వస్తాయి. ఆ హెల్మ్ చార్ట్స్ని మళ్ళీ యూరేకాలోని, కార్ట్లోని, ప్రొడక్ట్లో కూడా కాల్ చేసుకోవాలి. ఓకే, అండ్ ప్యారలీ దర్ ఇస్ వన్ మోర్ థింగ్, ప్రొడక్ట్ వన్, ద ద ద ఫ్రంట్ ఎండ్, ద ప్రొడక్ట్, ఇది కూడా ఉంటుందండి. ఓకే, వన్స్ ఈ ఫేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత వీ షుడ్ బి హ్యావింగ్ వన్ కాంక్రీట్ పైప్ లైన్ వేర్ షేర్ లైబ్రరీస్ విల్ బి ఇంప్లిమెంటెడ్, and we should be having Helm charts for a different pipeline, Kubernetes for a different pipeline, Docker deployment for a different pipeline, and front-end React application మొత్తం different కాబట్టి React pipelines ఉండాలి. మొత్తం 4 pipelines క్రియేట్ చేయాలండి కంప్లీట్గా. అండ్ ఒక్క పైప్లైన్లో 3 అప్లికేషన్స్ ఉంటాయి, యూరేకా, కార్ట్, ప్రొడక్ట్, యూరేకా, కార్ట్, ప్రొడక్ట్, యూరేకా, కార్ట్, ప్రొడక్ట్, అండ్ దిస్ guy will be only having front-end application.
వన్స్ వీఆర్ డన్ విత్ దిస్ ఫేజ్, మనకి మొత్తం అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ ఎండ్ కస్టమర్ యాక్సెస్ చేస్తున్నప్పుడు దే షుడ్ బి గోయింగ్ టువర్డ్స్ అ రియాక్ట్ వే, and from there they should be going towards the microservices, and they should be going towards the database. So ఇది ఫ్లో. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డాకర్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. లెట్స్ ట్రై టు క్రియేట్ ద పైప్లైన్స్ ఎండ్ టు ఎండ్ టిల్ డాకర్ వే ఆఫ్ డిప్లాయింగ్. నెక్స్ట్ phase 2, modify the pipeline in a way instead of docker deployment methods, let's create Kubernetes methods. Let's customize those into shared libraries. Let's remove Kubernetes deployments and customize them into something or Helm chart deployments. Clear? ఏం డౌట్ ఉంది ఇక్కడ దాకా? ఏంటండి మాట్లాడట్లేదు ఓకే? ఎస్ అర్ నో? మీతో వాళ్ళకండి చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంత అడ్వాన్స్డ్ చెప్పడం రీజన్ ఉంది, బికాజ్ ఎవరు చెప్పట్లేదు కాబట్టి చెప్తుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్ అండి, అంతకుమించి ఏం కాదు. బట్ రియాలిటీ ఏంటంటే ఖచ్చితంగా నో డౌట్ ఇన్ ఇట్, వన్స్ యూ స్టెప్ ఇన్ టు ఎనీ డెవాప్స్ ఇంటర్వ్యూ ఆర్ డెవాప్స్ జాబ్, ఖచ్చితంగా దిస్ హౌ వి జనరలీ డిప్లాయిడ్. ఏదో మామూలుగా పైప్ లైన్ 4-5 లైన్ కోడ్ రాసి 10 లైన్ ఆఫ్ కోడ్ రాస్తే పైప్ లైన్స్ కావు. దేర్ ఆర్ మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్, మల్టిపుల్ కాంప్లెక్సిటీస్ ఇన్ డిప్లాయ్మెంట్స్. డెవాప్స్ ఇన్ ద రోల్ ఏంటి, అసలు డిప్లాయ్మెంట్ చేయడమే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మంది. అలాంటప్పుడు వి మైట్ బి హ్యావింగ్ మల్టిపుల్ కాంప్లెక్సిటీస్ డిపెండింగ్ అపాన్ ద టెక్ స్టాక్. ఓకే, సో ఇది మనం చేయాల్సిన ఫ్లో. ఎవరికైనా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ సో ఇప్పుడే ఆన్సర్ అడగండి, ఇప్పుడే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. బికాజ్ వన్స్ పైప్ లైన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలియాలి ఏం పైప్ లైన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని. ఎస్, ఎవ్రీవన్ ఇస్ క్లియర్? ఓకే సుమంత్, ఓకే ఫైన్, దట్స్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ పైప్ లైన్స్ ఉన్నాయి, సారీ ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంటే డెవలపర్ సోర్స్ కోడ్ క్రియేట్ చేశారు. ఇందులో మనకు అర్థమైందండి, ఓకే ఇందులో పామ్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది, అలాగే ఇఫ్సి ప్రొడక్ట్స్ ఏపీఐ ఉంది, ఇందులో సోర్స్ కోడ్ ఉంది, ఇందులో మెయిన్లోనేమో జావా ఉంటుంది. రిసోర్స్ సెక్షన్ ఏంటి, మొత్తం అన్నింటి మీద చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఏమన్నా రిసోర్స్ సెక్షన్ అంటే ఇందులో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అప్లికేషన్ డాట్ యామల్ ఫైల్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఏంటది, అప్లికేషన్ డాట్ యామల్ ఫైల్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫైల్. ఎందుకంటే ఇంపార్టెంట్ ఫైల్ అంటే మనం మేవెన్లో డిస్కస్ చేసిన ఒక పాయింట్ చెప్పుకోనండి, దెర్ బి సంథింగ్ కాల్డ్ ప్రొఫైల్స్ అని. ఓకే, ప్రొఫైల్స్ అని ఉంటాయి. ఎందుకు, ఇఫ్ యూ కోరిలేట్ ఇన్ డాకర్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇన్ క్యూబర్నెటీస్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఓకే, థింగ్ ఏంటి, ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క ఫేస్లో అంటే ఒక్కొక్క స్టేజ్లో తన యొక్క వేరియబుల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ ఇది ప్రొఫైల్, లోకల్ ప్రొఫైల్. ఓకే, లోకల్ ప్రొఫైల్ ఏం చెప్తున్నాను, ఓకే నువ్వు లోకల్ ప్రొఫైల్ కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ట్రై టు కనెక్ట్ టు దిస్ డేటాబేస్. ఇది డేటాబేస్, ఇది పాస్వర్డ్, ఇది యూఆర్ఎల్. ఓకే, ద సిమిలర్ వే ఐ మైట్ బి హ్యావింగ్ డిఫరెంట్ ప్రొఫైల్ కాల్డ్ డెవ్ ప్రొఫైల్, ఆర్ డిఫరెంట్ ప్రొఫైల్ కాల్డ్ ఎస్ ఎ టెస్ట్ ప్రొఫైల్, ఆర్ డిఫరెంట్ ప్రొఫైల్ కాల్డ్ ఎస్ ఎ ప్రొడక్షన్ ప్రొఫైల్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, డెవ్లో డిప్లాయ్ చేస్తున్నప్పుడు నవ్ యూనిట్ కోరిలేట్ అండి. నేను క్యూబర్నెటీస్లో రన్ చేస్తాను ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, వీటిని కాల్ చేసుకోవాలి. సో -d స్ప్రింగ్ డాట్ ప్రొఫైల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాస్తున్నారు, లోకలా డెవ్వా టెస్టా అది మెన్షన్ చేసుకోవాలి. సో మనం ఏమనుకున్నాం, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్యూబర్నెటీస్కి వెళ్తున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గెట్ డైనమిక్ డేటా you generally go with something called environment variables, and in that environment variables as well you will be having multiple ways as well. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాన్ఫిగ్ మ్యాప్స్ త్రూ వెళ్ళొచ్చు, కాన్ఫిగ్ మ్యాప్ రిఫరెన్స్ త్రూ వెళ్ళొచ్చు, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ త్రూ వెళ్ళొచ్చు. ఓకే, ద సిమిలర్ వే వీ మైట్ బి హ్యావింగ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఇన్ రిసోర్సెస్. ఇక్కడ మనకి అప్లికేషన్ ఎలాగైతే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఎంత డెవ్ ప్రొఫైల్ అండి, దిస్ ఈస్ కంప్లీట్ లోకల్ ప్రొఫైల్. ఇక్కడ లోకల్ హోస్ట్ కనెక్ట్ అవుతున్న డేటాబేస్ అంతా ఉంది. నౌ దిస్ ఇస్ డెవ్ ప్రొఫైల్, ఇక్కడ అంతా కూడా డెవ్ ప్రొఫైల్ సంబంధించింది. సో ఇక్కడ నేను చెప్తాను, ఓకే ఓకే డెవ్ నువ్వేం చేస్తావు అంటే నువ్వు మాట్లాడాల్సిన యూరేకా ఏమో ఇది, దిస్ యూఆర్ఎల్. ఓకే డెవ్ ప్రొఫైల్ నువ్వు మాట్లాడాల్సిన యూరేకా ఏమో తెను. ఇదంతా ఎవరు రాస్తారని డెవలపర్ రాస్తారు, మీరు రాయరు, గుర్తుపెట్టుకోండి. బట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనకి బేసిక్ అవేర్నెస్ ఉండాలండి. ఎందుకంటే మనమే అప్లికేషన్ అప్లై చేస్తాం కాబట్టి ఫెయిలీస్ వస్తున్నప్పుడు వీ ఆర్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎప్పుడు ఇష్యూ వచ్చినా సరే. సో మనం ట్రబుల్ షూటింగ్ తెలియాలి మనకి. ఓకే, సో
వీటి ఇంప్లిమెంటేషన్ చూద్దాం, అంటే ప్రొఫైల్స్ ఎలా మార్చాలని కూడా స్క్రాచ్ నుంచి మారుద్దాం. బట్ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో దట్ మన జావా సోర్స్ కూడా ఇందులో ఉంటుంది. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సంథింగ్ ఆర్ టెస్ట్స్, మన యూనిట్ టెస్ట్లు ఏమైతే ఉంటాయో అవన్నీ యూనిట్ టెస్ట్ ఇక్కడ ఉంటాయి. అండ్ బై డిఫాల్ట్ యూల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పామ్ ఎక్స్ఎంఎల్, వేర్ విల్ బి హ్యావింగ్ ఆల్ ద డిపెండెన్సీస్ అండ్ ఆల్, ఏ వర్షన్ డిపెండెన్సీస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. అండ్ బై డిఫాల్ట్ రిసోర్స్ సెక్షన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. సో ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ ఇంటర్వ్యూ దట్ హౌ ఆర్ యూ కనెక్టింగ్ యూర్ అప్లికేషన్స్ టు యూర్ MySQL databases, you can clearly tell them that we are using Java-based microservices. For every microservice, the developers will be pointing out a file called application.yaml file, and in that there will be something called as a source, data sources, and by default they'll be having something URL and the username and password. By this way, we'll be communicating to the database. Or you can tell them in a different way that there is one concept called as, ఇది మీకు చెప్పిన అర్థం కాదు బట్ జనరల్గా there is one concept called as config server. ఓకే, మనకి స్ప్రింగ్ బేస్డ్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు, ఓకే, there is something called నెట్ఫ్లిక్స్ కాన్ఫిగ్ సర్వర్, దిస్ guy. బేసిక్ ఏం చెప్తా అంటే, మేబీ లెట్ మీ షో ఇమేజెస్. సో ఇక్కడ చూసారా, ఈ డయాగ్రామ్ మొత్తం చెప్పేస్తుంది. యూజర్ సర్వీస్ ఒకటి ఉంది, డిపార్ట్మెంట్ సర్వీస్ ఉంది. వీళ్ళు ఫస్ట్ వెళ్ళి మన యూరేకా రిజిస్టర్ చేసుకుంటామంట. బాస్, ఓకే యూరేకా, నా పేరు యూజర్ సర్వీస్, ఎవరైనా నన్ను కాల్ చేయాలనుకుంటే నన్ను ఇక్కడికి సెండ్ చేయండి ట్రాఫిక్ని, అది జనరల్ యూరేకా చేసే పని. అలాగే దిర్ ఇస్ వన్ మోర్ సర్వీస్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఏరియా కాల్ కాన్ఫిగ్ సర్వర్ అండి. ఏం చేస్తానంటే నా మైక్రో సర్వీసెస్ అన్నీ కూడా, నా యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ అన్ని కూడా ఇక్కడ సేవ్ చేసుకుంటాను. ఓకే, ఇదంతా కూడా నెట్ఫ్లిక్స్ ఆర్కిటెక్చర్ అండి. మీకు కావాలంటే వేరే ఆర్కిటెక్చర్ యూస్ చేసుకోవచ్చు. మనకి జిఆర్పిసి ఫ్రేమ్వర్క్స్ అని ఉంటాయి. ఓకే, యూ కెన్ గో విత్ దాట్ ఫ్రేమ్వర్క్ యాజ్ వెల్. అంటే మీరు ఇప్పుడు మనకి గూగుల్ చూసారనుకోండి, జీసీపీ మైక్రో సర్వీసెస్ డెమో, దిస్ గై విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్డ్ జిఆర్పిసి ఫ్రేమ్వర్క్, దిస్ గై మైక్రో సర్వీసెస్ వన్. ఆర్ యూ కెన్ యూస్ ఫర్ నెట్ఫ్లిక్స్ యూరేకా, దానికి కూడా వెళ్ళచ్చు. ఓకే, డిపెండ్స్ అపాన్ యూర్ కంపెనీస్ టెక్ స్టాక్ అని ఏది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారని. బట్ ఐడియల్గా ఇఫ్ యూ స్టిక్ టు వన్ ఫ్లో, as we are going for spring based Netflix architecture, there are two ways that you can go with. One is you can use data sources in your local source code, or you can start implementing something called as కాన్ఫిగ్ సర్వర్. ఆ కాన్ఫిగ్ సర్వర్లో మీ డెవలపర్స్ పాస్వర్డ్స్ కానీ సీక్రెట్స్ కానీ అన్ని స్టోర్ చేసుకుంటారు, అది ఎవరికి యాక్సెస్ ఉండదు. ఓకే, నా ఇలాగా మొత్తం 3 మైక్రో సర్వీస్ ఉన్నాయి మనకు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, డెవలపర్స్ దగ్గర సోర్స్ కోడ్ ఉంది. ఐదర్ యూ కెన్ క్రియేట్ repositories and you can ask your developers to push code over there, or ఓ పని చేద్దాం, మేబీ లెట్ మీ క్రియేట్ అ రిపాజిటరీస్. ఓకే, github.com. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, లెట్ మీ క్రియేట్ అ న్యూ రిపాజిటరీ. చూస్ ఎ ఓనర్, దిస్ గై. ఫస్ట్ I27-Eureka అని పెడదాం. అండ్ ఇట్ షుడ్ నాట్ బి పబ్లిక్ అని గుర్తుపెట్టుకోండి. నెవర్ ఎవర్ మేక్ ఎ రిపాజిటరీస్ పబ్లిక్, ఇట్ షుడ్ బి ప్రైవేట్ ఓన్లీ. ఓకే, లెట్స్ మేక్ ఇట్ ప్రైవేట్ and let me create repository. Okay, for now as is a repository, let me okay, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి let me pwd the projects, let me go back here, cd ls cd I27 Eureka. ఓకే, ఇక బై డిఫాల్ట్గా git status నథింగ్ ఈస్ దేర్, git init. ఓకే, fine. Now ls -l, I'm having .git folder, git remote -v. Okay, now the thing is, let me git branch ఉంది ఇక్కడ, git branch -a. ఓకే, ఇంకా ఏమి ఇనిషియేట్ చేయలేదు కదా, ఫైన్. మేబీ let me add this one. Okay, currently I'm already having some credentials, right? Let me go to keychain manage access. Passwords, keys.
Public key, passwords. Mm, where are the keys? We don't want to recreate here. 1 second. What am I trying to do? I20 send already కన్నది ఇక్కడ పుష్ అయి ఉంటుంది కదా. 1 second. Let me add changes. 0903 commit push. Why am I not having? Okay, why? Keychain access, all items, passwords, get. Okay, here it is. Okay, I'm already having the different radiant. Okay, already password on the kada. That's a good sign. Okay, let me do one thing. నాకు ఆల్రెడీ సేమ్ అకౌంట్ లాగిన్ అయ్యాను కాబట్టి let me come back here. Let me, I think it's already added. Git remote hyphen v. Okay, ls git status. Okay, git add dot git commit hyphen m. Added first Eureka repo. Okay, sorry, is it? Okay, git log hyphen hyphen one line. Git log hyphen hyphen one line. Okay, add Eureka head is pointed to master. Next, git push. Okay, current it's master. Let me go with push. నా లోకల్లో మాస్టర్ ఉందండి, నా రిమోట్లో లేదు కాబట్టి ఐఎమ్ సెట్టింగ్ అప్స్ట్రీమ్ జాబ్ అండ్ అప్స్ట్రీమ్ ఆరిజిన్ పుష్ చేస్తున్నాను. నౌ ఇఫ్ ఐ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్ ద పేజ్ అండ్ ఐమ్ హ్యావింగ్ సోర్స్ కోడ్ హియర్. ఓకే, ఫస్ట్ ఇది ఇమేజ్ స్టార్ట్ చేద్దాం, మిగతావన్నీ కూడా నేను నైట్ కమిట్ చేస్తానండి. సో ఫస్ట్లీ ఐఎమ్ హ్యావింగ్ ఎ రిపాజిటరీ అండ్ డూ రిమెంబర్ వన్ థింగ్ దట్ దిస్ రిపాజిటరీ షుడ్ బి ప్రైవేట్ ఓన్లీ, పబ్లిక్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఈ కాంట్ కీప్ యూ సోర్స్ కోడ్ ఇన్ పబ్లిక్, రైట్? అండ్ మోర్ ఆర్ ప్రైవేట్ చేస్తే ఏమవుతుందంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఏరియాస్ దట్ యూ నీడ్ ఇంటిగ్రేట్. ఓకే, జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేయాలి, సోర్స్ కోడ్ ఇంటిగ్రేట్ చేయాలి, డాకర్ నుంచి ఇంటిగ్రేషన్ చేసుకోవాలి, కాబట్టి బెటర్ యూ కీప్ ఇన్ టు ప్రైవేట్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి మనం? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఇస్ టు మేక్ షూర్ వి స్టార్ట్ క్రియేటింగ్ పైప్ లైన్స్ అండి. దట్స్ ద బేసిక్ స్టెప్. ఎందుకంటే పైప్ లైన్స్ క్రియేట్ చేయకుండా ఏమి చేయలేం. ఇప్పుడు ఏం చేద్దాం? పైప్ లైన్స్ అంటే let me do code dot, sorry, don't save, let me close this editor. Code dot, okay, I want to have only Eureka. Alright, you see these are source code which developers has already tested in a local file. The next step is to make sure they're asking me to create a pipeline. So first step I'll be creating Jenkins file. ఈ జెన్కిన్స్ ఫైల్ అని ఉండాలా? మై ఓన్ జెన్కిన్స్ ఫైల్ అని కూడా ఉండొచ్చు అండి. వాట్ ఇట్ కెన్ బి. జెన్కిన్స్ ఫైల్ ఏమి ఎప్పుడు జెన్కిన్స్ ఫైల్ అని ఉండాలా? అవసరం లేదా? Can be anything. ఇట్ క్యాన్ బి ఆఫ్ ఎనీథింగ్. ఓకే, ఎక్కడ చెప్తారు మరి కాన్ఫిగరేషన్ సెటప్ అంతా? నాకు పలానా ఫైల్ నేమ్ యూస్ చేసుకుని ఎక్కడ చెప్తారు? జెంకిన్ లో పైప్ లైన్ కాన్ఫిగర్ చేసేటప్పుడు గిట్ హబ్ ఇచ్చినది అక్కడ జెన్కిన్స్ లో పైప్ మల్టీ లైన్ బ్రాంచ్ పైప్ లైన్ లో కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు మీ ఫైల్ నేమ్ ఏంటి మెన్షన్ చేస్తాం. ఓకే, సరే. ఓకే, let's start it. This Jenkins file is for the Eureka. Guys, ఇప్పుడు నుంచి మనకు చాలా కాన్సన్ట్రేషన్ అంటే, ఎందుకంటే వన్స్ యు ఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ దిస్ వన్, చాలా కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది, అర్థం కావడం చాలా కష్టం అవుతుంది. ఓకే, ముందు చెప్తాను, ప్రతి లైన్ కూడా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఫస్ట్, హౌ ఐ కెన్ ఇంప్లిమెంట్ సంథింగ్ కాల్ పైప్ లైన్. నెక్స్ట్,
What is it? I need to write something on agent. Agent ఏం రాయచ్చండి? ఎలా రాయచ్చు agent ని? How I can Label. inform? Okay, agent. What is it? Label you can use. Label or any. What is the label? K8 hyphen slave. I'm not wrong. This is the pipeline. This is agent. Next, ఏముంటుంది agent తర్వాత? Stages. ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది బై హార్ట్ చేసే నార్మల్ థింగ్ ఏంటి, మీకు డెవలపర్ సోర్స్ కోడ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నారు, మీరు బిల్డ్ చేయాలి సోనార్, డాకర్, క్యూబర్నెట్స్ చాలా 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 చేసుకుంటూ రావాలి. ఫస్ట్ స్టెప్ బేసిక్ టు బేసిక్ ఏం చేస్తారు, ఐ రైటింగ్ ఫస్ట్ స్టేజెస్ డిఫైన్ చేసుకుంటా, అందులో ఒక స్టేజ్ రాసుకుంటా. ఏంటా స్టేజ్ పేరు? బిల్డ్ స్టేజ్. ఓకే. నెక్స్ట్ ఏముంటుంది బిల్డ్ తర్వాత ఏముంటుంది? బిల్డ్ తర్వాత ఏంటండి? Steps. స్టెప్సా స్క్రిప్టా? Steps. Steps. స్టేజ్ తర్వాత స్టెప్స్. నెక్స్ట్ Script. చెప్పండి. స్టేజెస్, స్టేజ్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే. స్క్రిప్ట్ మ్యాండేటరీయా? Mandatory ఏం కాదు. స్క్రిప్ట్ ఎప్పుడు రాస్తారండి? ఇఫ్ యూఆర్ ఇంప్లిమెంటింగ్ సమ్ గ్రూవీ వే దెన్ ఓన్లీ యూల్ బి రైటింగ్ స్క్రిప్ట్. మనకేం గ్రూవీ ఉందా లేదు, సో అవసరం లేదండి. ఓకే. సో ఈ స్టెప్ ఏం చేస్తుందండి, అప్లికేషన్ బిల్డ్ హ్యాపన్స్ హియర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ముందు చెప్తున్నా, కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే టు బి వెరీ ఫ్రాంక్, మనం రాసిన కోడ్ ఒక 6 months తర్వాత మనకు అర్థం కాదు రియాలిటీలో. ఎందుకంటే చాలా రాస్తున్నప్పుడు తక్కువే ఉంటుంది, బట్ రియాలిటీ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, థౌసండ్స్ ఆఫ్ లైన్ ఆఫ్ కోడ్ అయిపోతుంది రియల్ వరల్డ్ మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు. సో మళ్ళీ మళ్ళీ మనకి గుర్తుండాలంటే టాపిక్ అది బెటర్ రైట్ కామెంట్స్. ఎందుకంటే కొన్నిసార్లు అప్పటికప్పుడు టెంపరీ ఫిక్సెస్ చేస్తామండి. ఓకేనా? ఆ టెంపరీ ఫిక్సెస్ వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. స్టెప్స్ ఇప్పుడు ఏం చెప్తాం, ఎకో ఎకో ఓకే, బిల్డింగ్ ది యూరేకా అప్లికేషన్. ఓకేనా? యూరేకా అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ సరే, ఇక్కడ ఓకే, నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఫైన్, నా లెట్స్ అజ్యూమ్ ద సేమ్ పైప్లైన్ విల్ బి యూజ్డ్ ఫర్ అదర్ అప్లికేషన్స్ యాజ్ లైక్ యూరేకా కానీ, ప్రొడక్ట్స్ కానీ, కార్ట్ కానీ, ఇవన్నీ కూడా సేమ్ పైప్లైన్ యూస్ చేస్తా అనుకుందాం. ఇప్పుడు ప్రతిసారి నేను పైప్లైన్ మాడిఫై చేయాలంటే ఇట్స్ నాట్ రికమెండెడ్ అండి. సో ఏం చెప్తాను, ఓకే, నేను ఇప్పుడు ఈ యూరేకా అనేది డైనమిక్గా తెచ్చుకోవాలి. హౌ ఐ కెన్ గెట్ దట్? అంటే నేను ఎప్పుడు కూడా స్టేజెస్ మాడిఫై చేయకూడదు. సో నేను యూరేకా డైనమిక్ రావాలి, ఎలా వస్తుంది? డైనమిక్ కావాలంటే నేను జెన్కిన్స్ ఏం యూస్ చేస్తానండి? మర్చిపోయారు పైప్లైన్స్. గుర్తుందా లేదా? ఎన్విరాన్మెంట్, ఎస్ ఆర్ నో? Yes, sure. ఏంటండి పైప్లైన్ స్టార్ట్ చేయగానే అందరూ సైలెంట్ అయిపోయారు? ఇంకా చాలా బేసిక్ అండి, ఇంకా స్టార్ట్ చేసాం పైప్లైన్. ఇంకా ఇప్పుడు బేసిక్ ఏంటి, ప్రతిసారి యూరేకా రాస్తున్నాడు అవ్వదు. యూరేకా 100 దగ్గర ఉందనుకోండి, ప్రతిసారి మార్చడానికి కష్టం. సో ఏం చేస్తాను, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ రాసుకుంటాను. ఏంటది? ఓకే, అప్లికేషన్ నేమ్ ఏంటి? ఓకే, నా అప్లికేషన్ నేమ్ వచ్చేకి యూరేకా. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇక్కడ అప్లికేషన్ కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాను? Dollar directly name can use application underscore name. డాలర్ అప్లికేషన్ అండర్ స్కోర్ నేమ్. కరెక్ట్ అంతేనా?
ఎస్ ఆర్ నో? Yes, Shiva. That's it. మీతో అది కరెక్టా రాంగా? మేబీ ఐఎమ్ థింకింగ్ దిస్ వే, ఇలా రాయాలనుకుంటున్నా. ఏది కరెక్ట్? ఎన్విరాన్మెంట్ అండ్ అప్లికేషన్ ఏముంది, తను కాల్ చేస్తాను. మరి ఎప్పుడు రాయకూడదు ఈ ఎన్విఎస్ అనేవి? ఎప్పుడైతే బై డిఫాల్ట్గా మీకు జెన్కిన్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయో అప్పుడు ఈఎన్వి రాయాల్సిన నీడ్ లేదండి. అర్థమైందా? నేను గిట్ అండర్స్కోర్ బ్రాంచ్ అండి, అప్పుడు ఈఎన్వి రాయను నేను. బట్ నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్ డిఫైన్ చేసుకున్నాను కాబట్టి జెన్కిన్స్ చెప్పాలి కదా ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని. ఆమె క్లియర్? ఓకే. సో బై డిఫాల్ట్ జెన్కిన్స్ తెలిసిన వేరియబుల్స్ అనుకోండి, నేను కొత్తగా రాయాల్సిన నీడ్ లేదు. బట్ నేను జెన్కిన్స్ తెలియదు కాబట్టి ఐఎమ్ ఇన్ఫార్మింగ్ జెన్కిన్స్ దట్ దిస్ ఇస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో నౌ ఐ కెన్ రైట్ దిస్ వే. నెక్స్ట్ ఇప్పుడేం చెప్దాం? నౌ ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్ కాల్ మేవెన్ క్లీన్ ప్యాకేజ్. ఇది రాయాల్సిందండి. ఓకేనా? ఇది ఎలా రాద్దాం అంటే లెట్ మీ డు వన్ థింగ్, లెట్ మీ కీప్ ఇట్ ఇన్ షెల్. ఓకే. అండ్ maven clean package. Okay, let me do one thing. ఓకే, ఫస్ట్ అలా ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. కోడ్ రాసుకునే లోపు ఇక్కడ ఏం చేద్దాం, లెట్ మీ గో బ్యాక్. చూడండి, జెన్కిన్స్ ఫైల్ కమిట్ చేస్తున్నా. ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వెన్ ఎనీవన్ ఇస్ ఆస్కింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాజెక్ట్, టెల్ దెమ్ దట్ there is a project for us application. In that application I have written multiple Jenkins file for multiple applications. Jenkins file రాస్తారు. Jenkins file ఏం చేస్తారు ఇప్పుడు? I'll be using some commit here. Okay, add a build stage commit, push, come back here, refresh the page. Where is it? I'm having Jenkins file. Perfect. Now let me come back to dashboard, refresh, create new item. ఏం చెప్తానంటే నేను I27 యూరేకా అనే అప్లికేషన్కి ఒక మల్టీ బ్రాంచ్ పైప్లైన్ క్రియేట్ చేసుకుంటా. బికాస్ నార్మల్ పైప్లైన్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి, మల్టిపుల్ డెవలపర్స్ బిల్డ్ చేస్తారు, మల్టిపుల్ పిఆర్స్ వస్తాయి, మల్టిపుల్ ట్యాగ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఐ విల్ బి కీపింగ్ సంథింగ్ కాల్ as మల్టీ బ్రాంచ్ పైప్లైన్. ఓకే, I27 యూరేకా. నెక్స్ట్, వాట్ ఇస్ ద బ్రాంచ్? గిట్హబ్, యాడ్ సోర్స్, గిట్హబ్ క్రెడెన్షియల్స్. సెకండ్, git. Where's the GitHub project? Where is it? Okay, clone this guy, come back here. This is a repository, credentials. I'm having only I27 credentials అండి, కాకపోతే ఇది కరెక్ట్ కాదు కదా. మేబీ ఐ నీడ్ టు యాడ్ a Jenkins credentials. For which one? ఇప్పుడు ఏం యాడ్ చేయాలి నేను? I need to inform Jenkins that you go and connect to a particular repository. ఆ repository యొక్క credentials యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం యాడ్ చేయమంటారు? నేను జెన్కిన్స్ నుంచి గిట్ కనెక్ట్ అవ్వాలి. సో గిట్ యొక్క credentials యాడ్ చేయాలనుకుంటున్నాను. Pats. Okay, so let me have my pat if I'm already having here. So this guy, let me copy my pat. Okay, sorry, username ఎవరు? This guy. Password pat. Jenkins ఏంటి? Underscore git underscore crits. Copy, paste. Username, password, username, password. Let me add this. Perfect. And Discover branches is okay. And let me do this guy is fine. By default Jenkins file untadi. Save it. Authentication failed. Failed to okay, maybe let me do one thing. Let me recreate one more pat and a pat unda ledo idea ledo. Let me come back to settings. Go developer settings. ఏం చెప్తానంటే go to pat, token classic, generate a new token classic, and what is the password? I'll writing Jenkins pat. 1 month is okay, ఎందుకంటే మన ఇలా ప్రాజెక్ట్ అయిపోతుంది కాబట్టి that's fine. Let me repo, workflow, write, delete, packages.
admin. Okay, admin, just notification user. As I'm administrator, that's okay for me. But రియాలిటీలో మీకు మీ యొక్క స్కోప్ బట్టి మీ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ కోపైలట్ అంటే మీకు పెయిడ్ వర్షన్లోకి వస్తుంది కాబట్టి యూ మైట్ నాట్ బి గెటింగ్ యాక్సెస్. కాపీ. Come back here. Go to dashboard. I need to modify it. Manage Jenkins. Where is it? Credentials. I-27, this guy. Update the repository. The password, change password. Save. మళ్ళీ వెళ్దాం. Let me scan the multi-branch pipeline now. Configure why it's failing. Credentials యూస్ చేసుకోలేదండి, అది ఇష్యూ. ఇందాక కరెక్ట్ అయి ఉంటుంది, బట్ I haven't chosen the credentials, right? That's the thing. Let me save it. Okay, it started now. It's able to fit. I am checking the branches. Only I'm having only one master and Jenkins file found. Okay, perfectly fine. So reality ఏంటి, in real world I'll be having a microservice. ఆ microservice లో నాకు కావాల్సిన బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. బ్రాంచెసే కాదు, పిఆర్స్ అంటే పిఆర్స్. పిఆర్స్ ఎక్కడ ఉంటాయండి? ఇక్కడ ఇక్కడ కనిపిస్తాయి మీకు. తర్వాత మనం పిఆర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ పిఆర్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాగ్స్ అని ఉంటుంది. ఓకే, సో కరెంట్లీ ఇంకా మనకు ఒక్కటే బ్రాంచ్ ఉంది కాబట్టి ఐమ్ ఏబుల్ టు ఓన్లీ రెప్లికేట్ దిస్ వన్. నెక్స్ట్ లెట్ మీ స్టార్ట్ బిల్డ్ చేద్దాం. అవుతుందో లేదో చూద్దాం. లెట్ మీ బిల్డ్. వాట్స్ ఇట్? మాస్టర్. ఓకే, బిల్డ్ నౌ. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఫెయిల్ అయిపోయింది అప్పుడే, ఫస్ట్ ఫెయిల్. ఓకే, రన్నింగ్ ఆన్ కేట్స్ లేవ్. ఇఫ్ యూ సీ దిస్ టేకింగ్ ద హోమ్ డైరెక్టరీ, ఇది పర్ఫెక్ట్ రన్ అవుతుంది ఇక్కడ, అంటే మనకు కావాల్సిన దగ్గర వెళ్తుంది. గిట్ క్రెడెన్షియల్స్ ఓకే. నెక్స్ట్ ఫస్ట్ టైం బిల్డ్ చూసారా, బిల్డ్ ఇన్ ద యూరేకా అప్లికేషన్. ఓకే, అంటే ఇఫ్ యూ సీ హియర్ నాకు ఇక్కడ బై డిఫాల్ట్గా ఫెచ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమైతే నేను వేరియబుల్ రాసుకున్నానో ఆ వేరియబుల్ తెచ్చుకుంటుంది ఇక్కడ, బిల్డ్ ఇన్ ద యూరేకా అప్లికేషన్. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీ మీ పైప్ లైన్లో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. సోనా జరుగుతుంది చెప్పాలి అంటే అక్కడ ప్రింట్ అవ్వాలి బేసికల్లీ, ఎందుకంటే ట్రబుల్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ విల్ బి గివింగ్ ఎ క్లియర్ ఇండికేషన్ అబౌట్ ఓకే దిస్ స్టేజ్ ఇస్ గోయింగ్ ఆన్. నాకు నెక్స్ట్ సోనా జరుగుతుంది, బిల్డింగ్ ద సోనా స్టేజ్, ఎగ్జిక్యూటింగ్ సోనా స్టేజ్, డిప్లాయింగ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్, డిప్లాయింగ్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇలాంటి మెన్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ వాట్ ఇస్ ఇట్? ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్. ఓకే, ఎంవిఎన్ నాట్ ఫౌండ్. చెప్పండి ఇష్యూ ఏంటి, ఎలా ఫిక్స్ చేస్తారు? అట్లీస్ట్ నాకు థింగ్ ఏంటి, నా జెన్కిన్స్ పైప్ లైన్ గిట్హబ్ కనెక్ట్ అయింది, నా పైప్ లైన్ ఫెచ్ చేసుకుంది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసింది, అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. బట్ నాకు ఒక స్టేజ్లోకి ఇష్యూ వస్తుంది, ఇది ఎలా సాల్వ్ చేద్దాం? మేవే నాట్ ఫౌండ్ టూల్స్లో మ్యాన్ అండి. టూల్స్లో గుడ్, టూల్స్లో మేమే యాడ్ చేసుకుని సరిపోద్ది. ఓకే, మేనేజ్ జెన్కిన్స్ టూల్స్, మేవెన్, యాడ్ ద మేవెన్. మేవెన్కి ఏం పేరు పెడదాం అంటే మేవెన్, సారీ, మేవెన్ హైఫన్ 3.8.8. ఓకే, ఎక్కడుంది ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్? వద్దు. వాట్స్ ద మేవెన్ హోమ్ డైరెక్టరీ? జెన్కిన్స్ లేవు. ఆథరైజ్. ఓకే, ఎల్ఎస్ హైఫన్ అడ్లీ స్లాష్ ఓపిటి మేవెన్ అపాచీ మేవెన్. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. దిస్ ఈస్ ద రిపాజిటరీ, దిస్ ఈస్ ద పాత్, దిస్ గా ఇక్కడ ఉంటుంది. అండ్ వాట్ ఎల్స్ ఇస్ నీడెడ్? ఐ నీడ్ టు ఇన్స్టాల్ సంథింగ్ కాల్డ్ as JDK. Let me install Java. Java version is JDK-17. అండ్ JDK ఎక్కడ ఉందండి? ఇక్కడ ls హైఫన్ అల్లే స్లాష్ ఓపిటి JDK-17. ఓకే, now this guy. Let me save this.
ఫైన్. ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ హియర్. లెట్స్ రన్ ద యూరేకా వన్స్ అగైన్. మళ్ళీ ఫెయిల్డ్ కన్సోల్ అవుట్పుట్. మళ్ళీ మేవే నాట్ ఫౌండ్. ఎందుకు అలాగా? వర్షన్ 6 ఏంటండి? వాళ్ళు Version మేవే match. లేదంటుందండి. వర్షం నాకు స్లేవ్ మిషన్ సెలెక్ట్ చేసుకో. ఏంటంటే స్లేవ్ మెషిన్ స్లేవే కదా, పైప్ లైన్. ఇంకేట్ స్లేవ్ రన్ అవుతుంది. ఒక స్లేవ్లోకి వెళ్ళారనుకో, ఎల్ఎస్ జెన్కిన్స్లోకి వెళ్తే ఇక్కడ వర్క్ స్పేస్ క్రియేట్ అవుతుంది, అంతే బాగానే ఉంది. ఏదో మిస్ అవుతుంది ఏంటి? ఇప్పుడు పాత్ ప్రాబ్లం. పాత్ కాన్ఫిగర్ చేయాలి ఎక్స్పోర్ట్. ఒకప్పుడు మీకు గుర్తుంటే మనం పార్సల్ చేసేవాళ్ళం, బట్ అది కరెక్ట్ వే కాదు కదా అలా చేయడం. ఆల్రెడీ టూల్స్లో మెన్షన్ చేసుకున్నాం కదా. థింగ్ ఏంటి, మేబీ నేను ఇక్కడ జెన్కిన్స్ చెప్పాలి కదా, జెన్కిన్స్ ఫైల్లో. ఓకే, జెన్కిన్స్ ఫైల్, గో అండ్ పికప్ దోస్ టూల్స్. గుర్తుందా? ఏంటో టూల్ పేరు? మేవెన్ అనే టూల్ ఉంది, జేడీకే అనే టూల్ ఉంది. మేవెన్ టూల్ పేరు ఏంటండి? వాట్ ఇస్ ఇట్? మేవెన్ టూల్ ఏం పెట్టాం ఇందాక మనం? మేనేజ్ జెన్కిన్స్. గైస్ ఇవన్నీ మనం చాలా డిస్కస్ చేసాం జెన్కిన్స్ పైప్ లైన్లో. ఇప్పుడు మళ్ళీ మర్చిపోయారంటే మాత్రం, మేవెన్ ఇన్స్టాలేషన్స్, దీని పేరు మేవెన్. ఓకే, ఇది పిక్ చేసుకో. అలా జేడీకే కోర్ ఏముంది? జేడీకే ఏంటి? దిస్ కై జేడీకే పెట్టుకో. ఓకే, లెట్ మీ డూ సంథింగ్. లెట్ మీ డూ ద చేంజ్, యాడ్ కమిట్ స్టేజింగ్ ఏరియా అండ్ యాడ్ టూల్స్ కమిట్. లెట్ మీ పుష్. ఓకే, పుష్ అయిపోయింది. లెట్ మీ కమ్ బ్యాక్ మేవెన్ అండ్ లెట్ మీ రీడిప్లాయ్ ఇట్ అగైన్. It's picking up now. Build in the Eureka application, Maven clean package, it's trying to build something. And ఎక్కడ ఉంటుందని జార్ ఫైల్ ఏ ఫోల్డర్లో క్రియేట్ అవుతుంది? కరెక్ట్. లెట్ మీ చెక్ ఇఫ్ ఇట్ ఇస్ క్రియేట్. చూడు, మొత్తం డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? .m2 ఫోల్డర్లో ఉంటాయి బేసికల్లీ. ఇంకా టెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఏంటి? డౌన్లోడింగ్ ఫ్రమ్ సెంట్రల్ స్ప్రింగ్ స్నాప్షాట్స్. టెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అసలు బిల్లు జరుగుతున్న టెస్ట్ జరగాలి అవసరం లేదా? బిల్లు జరుగుతున్నప్పుడు టెస్టులు జరగాల అవసరం లేదా? చెప్పండి. ఇప్పుడు ఎంత లాక్స్ వస్తాయి మీకు రియల్ టైంలో? ఎప్పుడే ఇష్యూ వచ్చి మనం ఫిక్స్ అయ్యాలి ఇవన్నీ కూడా. ఓకే, సక్సెస్. బట్ ఎక్కడ ఉంది మనది? టార్గెట్ ఫోల్డర్ స్లాష్ ఇఫిసి. మన అప్లికేషన్ పేరు ఏంటండి? learner-eureka.001-snapshot.jar ఫైల్. ఈవెన్ జార్ ఫైల్. బట్ థింగ్ ఏంటంటే, నా డెవలపర్ ఏమంటున్నాడు, సో ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేస్తాను బాగానే ఉంది, బట్ టెస్టులు జరిగిపోతున్నాయి, నాకు టెస్ట్ వద్దు. సో ఐ నీడ్ టు మాడిఫై ద పైప్ లైన్. చెప్పండి. నవ్ ఐ నీడ్ టు మాడిఫై ద పైప్ లైన్ ఇన్ వే దట్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద టెస్ట్స్. ఏం చేద్దాం? స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేయాలి. ఓకే,
-d skip tests equal to true. అంతేనా? అంతేనా ఇంకేముందా? సో ఇక్కడ ఏం చెప్పచ్చు, maven clean package -d skip tests equal to true. maven clean package -d skip tests is equal to true. Okay, let me do one thing. Let me change. Skip test, commit, push. Let me come back here. Build now. Snapshot, creating projects, సక్సెస్. చూసారు ఎంత త్వరగా అయిపోయింది స్ట్రిప్. ఎందుకంటే బై డిఫాల్ట్ మన జార్స్ అని కూడా ఆల్రెడీ మన .m2 ఫోల్డర్ ఉన్నాయండి. అండ్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఓకే మీరు టెస్ట్ ఆర్ స్కిప్డ్. ఇఫ్ యు సీ దిస్ గై, టెస్ట్ ఆర్ స్కిప్డ్. ఓకే, సో స్కిప్డ్ చేశారు. ఇప్పుడు బట్ టెస్టులు రన్ చేయకుండా ఉండలేం కదా, టెస్టులు రన్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, నౌ లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఈ స్టేజ్ బదులు ఇంకో స్టేజ్ రాసుకుంటాను. ఏమని? స్టేజ్ యూనిట్ టెస్ట్స్. ఓకే, స్టెప్స్. ఓకే, స్టెప్స్, సారీ స్టెప్స్. ఓకే, ఎకో ఏం చెప్తాను? ఐ విల్ ప్రింట్ సమ్ మెసేజ్ అండి, జస్ట్ మీనింగ్ఫుల్ నేమ్, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. పర్ఫార్మింగ్ యూనిట్ టెస్ట్స్ ఫర్ యూరేక్ అప్లికేషన్. యూరేక్ అప్లికేషన్ బదులు ఈ అప్లికేషన్ రాసుకుంటాను, ఎందుకంటే డైనమిక్ వస్తుంది కాబట్టి డేటా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ కమాండ్ అంటే ఎస్హెచ్ maven test. ఓకే, added test stage, push. Okay, now if you see I'm having only one stage till now. Build అనే స్టేజ్ ఒకటే ఉందండి. Now let me add this one more thing as well. బిల్డ్ త్వరగా అవ్వాలి, ఎందుకంటే టెస్ట్లు స్కిప్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇవి యూనిట్ టెస్ట్ కేసు అయినా ఇంకో స్టేజ్ ఉంది. దీంట్లో స్టేజెస్ అన్ని జరుగుతాయి. అంటే మన టెస్ట్ల కిందకి ఏమైతే స్కిప్ చేసామో ఆల్ దిస్ విల్ బి అప్లైడ్ హియర్. టెస్ట్లు మొత్తం జరుగుతాయి. అండ్ ఇఫ్ సి రన్స్ 1, ఫెయిల్యూర్ 0, ఎర్రర్స్ ఈక్వల్ 0. బేసిక్గా సోనాకి వెళ్ళినప్పుడు మనం సోనార్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. బ్రేక్స్ ఫెయిల్ చేయాలి అంటే బ్రోకెన్ పైప్ లైన్స్ ఉంటాయి. నాకు సోనార్ సక్సెస్ అయితే కానీ మిగతా జరగకూడదు అన్నట్టు వీ కెన్ ఇంప్లిమెంట్ దేర్. బట్ దిస్ ఇస్ జస్ట్ అ వెరీ స్టార్టింగ్ స్టెప్ ఫర్ అస్. సో మనం ఏం చెప్తున్నాం? వీఆర్ క్రియేటింగ్ అ పైప్ లైన్ కాల్ జెన్కిన్స్ ఫైల్. వీ హ్యావ్ రిటర్న్ ఏజెంట్, ఎన్విరాన్మెంటల్, టూల్స్. ఇంకా ఎన్విరాన్మెంట్ చాలా వస్తాయండి, చాలా అంటే చాలా వస్తాయి. బికాస్ డిపెండింగ్ అపాన్ ద ఫ్లో దట్ యూర్ ట్రైంగ్ టు గో విత్, ద ఎన్విరాన్మెంట్ విల్ బి ఎక్స్పాండెడ్ యాజ్ వెల్. ఇది ఒక యూరేకా మాత్రమే. ఒకసారి యూరేకా ఎండ్ టు ఎండ్ అయిపోయిన తర్వాత సేమ్ పైప్ లైన్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకొని ఆ చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి వీ కెన్ డిప్లాయ్ ఇంటూ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రొడక్ట్స్. వీ కెన్ డిప్లాయ్ ఇంటూ సంథింగ్ కాల్డ్ యాజ్ యూజర్స్. ఎందుకంటే అంతా జావా బేస్డ్ అప్లికేషన్ కాబట్టి వీటి యొక్క ఫార్మాటింగ్ అంతా సేమే ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫార్మాట్ అనుకోండి, దాన్ని యూనిట్ టు క్రియేట్ డిఫరెంట్ పైప్ లైన్స్. క్లియర్ టిల్ నౌ? అందరికీ ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఐ స్టాప్ ఇట్ హియర్ అండి. మిగతా పైప్ లైన్ రేపు స్టార్ట్ చేద్దాం, రేపు చూద్దాం అవుతుందంతా. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ విచ్ ఐ కెన్ ఆన్సర్? అందరికి అర్థమవుతుంది ఫ్లో అసలు చెప్పడం? నా ఇంటెన్షన్ అర్థం కావాలని, నాకు నేనే చేసుకెళ్ళిపోవడం కాదు కదా. బట్ మీకు అర్థం కాలేదు ఎండ్ ఆఫ్ ది డే. ఫైన్ అండి, లెట్స్ టేక్ నాట్ బ్రేక్, లెట్స్ ర్యాప్ హియర్. అండ్ రేపు ఏం చేద్దాం అంటే తనకి మేబీ వీ క్యాన్ ఇంప్లిమెంట్ యూనిట్ టెస్ట్స్ ఆల్రెడీ అయిపోయి కాబట్టి సోనార్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. యా, బిఫోర్ దాట్ డూ వన్ థింగ్. ఏం చేస్తారు? క్రియేట్ a Ansible pipeline, sorry, Ansible playbook for Sonar. Sonar కి
మీరు చేయాల్సింది ఏంటంటే మీ పైప్ లైన్ చేయకపోయిన పర్లేదండి, రేపు చేయొచ్చు కావాలి పైప్ లైన్స్ రేపు అంతా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ థింగ్ నాకు చేయాల్సింది ఏంటంటే మాస్టర్కి అలాగే పైప్ లైన్ ప్లే బుక్ రాసుకున్నాము, స్లేవ్కి అలాగే ప్లే బుక్ రాసాము, సోనా కూడా ప్లే బుక్ రాయాలి. రాస్తారా? నేను రేపు రాయనండి, మీరు రాస్తే ఆ ప్లే బుక్ కాపీ సెండ్ చేస్తా, లేకపోతే స్కిప్ చేస్తా. ఓకే, ఈ రెండు రాశాను, ఇంకా రాయాలి తర్వాత, బట్ మీరు రాయండి. ఒక సోనార్ నెక్సెస్ కూడా చెప్పాను లాస్ట్ టైం, ఇక్కడ ఎక్కడ ఉంటుంది, వేర్ ఇస్ ఇట్ టాస్క్ డాట్ ఎండి నెక్సెస్ సోనార్ చేయలేదు, ప్లే బుక్ ఇన్స్టాల్ నెక్సెస్ చేయలేదు, ఈ రెండు నేను చేసుకున్నాను ఇప్పుడు. ఓకే, సో ఖచ్చితంగా సోనా మీరు రేపు చేయాల్సిందే. ఒకటి చేయకపోతే నేను సోనార్ పైప్ లైన్ రాస్తాను, బట్ స్కిప్ చేసేస్తాను, అందులో పైప్ సోనార్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మీరు రాసిన తర్వాత మాత్రమే ఆ కోడ్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఫైన్, సీ టుమారో గైస్, హ్యావ్ ఎ నైస్ డే.